ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 22వ అధ్యాయం. క్షీరసాగర మదనము. రత్నమద మహాముని జహ్నుమునితో ఇట్ల నేను జహ్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించి ఏకాదశి వ్రతమును పాటించిన వాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చినట్టు పుణ్యఫలమునంది తుదుకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును. మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయవాడు, అన్నదానం చేయవాడును పొందు పుణ్యము అనంతమని పలికెను. జహ్నుముని ఋత్మద మహాముని తీర్థులు అనేకం ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనదని ఎట్లయ్యను. అనేక అశ్వమేధములు చేసిన వచ్చిన పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లు చేసి ఎంతటి పుణ్యం నొందిరా చెప్పము అని అడిగాను. రత్నమద మహాముని ఇట్లా నేను పాపములను పోగొట్టి ఆరోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రతకథను చెప్పేదను వినుము. పూర్వము దేవాసురుల మేరు పర్వతమును కవ్వముగాను, సర్పరాజు వాసుకుని కవ్వపుత్రాడుగాను చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకుని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలకు ఒకవైపున, రాక్షసులు మరి ఒక వైపున పట్టిరి. వారు ఇట్లా సముద్రమును మదించుచుండగా పద్మాసునియకు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టినది. విష్ణువామిను భారీగా స్వీకరించును. అటు పిమ్మట వచ్చే స్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలసము మొదలగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మదించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకర వద్దకు పోయి నమస్కరించి స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వవే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిరూపాయ రూపిణే, అరూపాయ స్వరూపాయ వేద వేద్యాయతే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించే స్వభావం కల పరమేశ్వరుడు ఆ విష్మను మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమును నిలబడిచే శివుని కంఠమును నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయం తొలగిపోవడిచే నిశ్చంతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకోవాలని యత్నించరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవాలని యత్నించరి. ఈ విధంగా తీవ్రమైన గగ్గోళ ఏర్పడినది. మాయావ్యగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును పొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందం కలిగించుచుండెను. మనోహరములుగా ఆమె స్తనములు, జగవములు, చూపురులకు ఉద్రేకములు కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపంగి పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితి అయి పచ్చని పట్టుచేను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికను మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్యకు నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమును పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూసి దేవతలారా దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచెదను. దేవతల వర్గం ఒకవైపునను, రాక్షసుల వర్గము మరి ఒక వైపును కూర్చుండ్రి. ఇవి ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానంగా పంచునని తెలిసిను. అందరినీ మోహవ్యాప్తిపరుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సొరను ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచున్న ఎవరికి అనుమానం రాకుండా అట్నిటు తిరుగుచుండెను. రాక్షసులు సొరను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులు కింపుగా ధ్వనించుచున్న పాదముల యందల రవలితోనూ హస్తకంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సూర్యుని దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిలు చేసి హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారే త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ.
రాక్షసుల పంక్తిలో కూర్చుని ఇద్దరికీ దేవతల ముఖములందు అమృతపానంచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్రమర్దన జనిత శ్రమను ఇంకనూ వేడికొండుట గమనింపునకు వచ్చి అనుమానపడి అనుమానం వచ్చినంతనే దేవరూపమును ధరించి దేవతల వరుసలో కూర్చుండ్రి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలను కొని వారి చేతులందు అమృతమును గరిటితో పోసిను. రాక్షసులు ఆత్రముగా దాన్ని త్రాగుడుతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపంలోన్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మృతుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరంలోనికి పోలేదు, కానీ కంఠం దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిపినం. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యని విచారం దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులు ఇద్దరు తమను మోసగించి అమృతం త్రాగిరని గగ్గోలు పడ్రి. దానులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రంచే నరకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ చావును బ్రతుకును కానీ ఈ స్థితి మాకు దుర్భరంగా ఉన్నది, మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కాల సంధికాలములందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అది మీకు ఆహారమని పలికిను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశం ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షమగును, మరి ఒక బిందువు తులసి మొక్క అయినది. కొంతకాలం గడిచెను. సత్యజిత్తులను సూత్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించును. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములు తులసి దళములను అమ్మి జీవించుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను. తులసి కోమలమైన దళములతో అందంగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారంకే పోవచ్చు వానిని చూసి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వాలని పారిజాత పుష్పములను పోసుకుని స్వర్గమునకు తీసుకుని వెళ్ళాను. సచీదేవి మునుగు దేవతా వనితలు పారిజాత పుష్పములు చూసి ఆనందించిరి. మనోహారములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలని కోరిరి. ఇంద్రుడును యక్షుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనంగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవటను సత్యజిత్తు గమనించను. దొంగను పట్టుకొనదలిచెను. తోటలో రాత్రి అంది దాగి ఉండెను. పుష్పములు కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడవడిచే వానికి చిక్కకుండా ఆకాశంకి ఎగిరిపోయాను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినో వాడిని పట్టుకుంటే సాధ్యం కాకుండాను. దేవేంద్రుడు నీవు యక్షుడువు, ఆకాశంగమున శక్తి కలవాడువు, మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములు తెమ్మని గుహ్యుని ప్రోత్సహించను. పుష్పములు ప్రతిదినము పోవచ్చునే ఉన్నది. సత్యజిత్తునికి ఏమి చేయవలనో తోచలేదు. పుష్పచూడని ఉపాయంచే పట్టుకొనవలనని తలిచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లిను. యక్షుడు యథాపూర్వంగా పారిజాత పుష్పంలో దొంగతనంకే వచ్చెను. అతడు ఆ పూలను కోయచు శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను. పుష్పములను కోయిపోవచ్చు శ్రీమన్నారాయణ పూజా నిర్మాల్యమును దాటిను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినో అచటి నుండి పోలేకపోయాను. జరిగిన దానిని గ్రహించును. సత్యజిత్తు వాణిని పట్టుకుని ఓరి నీవెవరవు, ఎవరు నిన్ను పంపిరి, ఆ పుష్పములు ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి అని చెప్పమని గర్జించెను. యక్షుడును నేను యక్షుడును ఇంద్రుని సేవకుడును ఈ పుష్పములు అపహరించి ఇంద్రునికు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత ఇట్లు చేసి తిని కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కిదిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాట్లాడలేక ఇంటికి పోయాను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయ్యి ఆ తోటలోనే ఉండెను. ఇంతటితో వాగపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.